ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు 400 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక మంచి డూప్లెక్స్ విల్లా చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది డూప్లెక్స్ విల్లా అనేది. ఇప్పుడు మనం చూడబోతున్న విల్లా అనేది ఇది సేల్స్ గురించి అయితే కాదు, అమ్మడం కోసం అయితే కాదు. ఇది అయితే దేనికి చేస్తున్నామంటే ఈ వీడియో అనేది మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఇంటీరియర్ చేయించుకోవాలి అని చెప్పి చూస్తుంటారు కదా, సో వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే టోటల్ ఈ విల్లా మొత్తం అంతా కూడా చూపిస్తాను. ఎక్కడ ఎలాంటి ఇంటీరియర్ వర్క్ అనేది వీళ్ళు చేశారు అండ్ టోటల్ ఇలా ఇంటీరియర్ చేయించడానికి ఎంత కాస్ట్ అయ్యింది, అసలు ఎవరు చేశారు, ఇలా అన్నీ కూడా చెప్తాను క్లియర్గాని. సో ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విల్లా వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ విల్లా ఇది. ఇందులో మనకి టోటల్గా 5 బెడ్రూమ్లు అయితే ఉంటాయి అండ్ 2 హాల్స్ అయితే ఉంటాయి, ఒక పెద్ద కిచెన్ అయితే ఉంటుంది అండ్ పూజా రూము, ఇలా మనకి అన్నీ కూడా వచ్చాయి ఇందులోని. ఈ వీడియో చూస్తున్న టైంలో ఏంటంటే మీకు ఒక మంచి డూప్లెక్స్ విల్లా చూసాము అనే ఫీలింగ్ ఉంటుంది అండ్ ఇంటీరియర్ కూడా చూపిస్తాను ఎక్కడ ఎంత క్వాలిటీగా చేయించారు ఏంటి అని చెప్పేసి. దీనికి స్టెప్స్ వచ్చేసరికి సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంటాయి. ఇవి ఇలా పై వరకు కంటిన్యూ అయితే అయిపోతాయి. బయట నుంచి స్టెప్స్ ఇచ్చేసారు, లోపల కూడా స్టెప్స్ అయితే ఉంటాయి. సో మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ తీసుకున్నారు, మంచి హెవీగా చాలా పెద్దదైతే ఇచ్చారు ఇక్కడ. సో స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే కనుక మెయిన్ డోర్ తీయగానే వెయిటింగ్ హాల్లోకి అయితే వచ్చేస్తాము. మంచి స్పేషియస్గా ఒక పెద్ద వెయిటింగ్ హాల్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. అండ్ ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ పెయింటింగ్ వర్క్స్ కానీ చాలా అంటే చాలా డీసెంట్గా అయితే ఉంటాయి. ఓన్లీ జస్ట్ వుడ్ వర్కే కాదు, పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా అయితే చేయించుకున్నారు వీళ్ళు ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళకి వచ్చిన గిఫ్ట్స్ కానీ అండ్ సర్టిఫికెట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ విధంగా ఫ్రంట్ ప్లాన్ చేశారు. ఇది కంప్లీట్ మొత్తం అంతా కూడా ప్రొఫైల్ డోర్స్ అయితే వస్తుంది, రోజ్ గోల్డ్ ప్రొఫైల్ డోర్స్ అవి. కొంచెం ముందుకు వెళ్ళగానే మనం హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇదంతా కూడా లివింగ్ ఏరియా మొత్తం అంతాని. సో మంచి స్పేషియస్గా అయితే వచ్చింది హాల్ మొత్తం అంతాని. అండ్ ఆ సీలింగ్ ప్రొఫైల్ లైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా నీట్గా తీసుకున్నారు, లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ప్రొఫైల్ లైటింగ్ తోటి. అండ్ అది పార్టీషన్ ఫ్రెండ్స్, స్టెప్స్ వస్తున్నాయి, ఫ్రంట్ పార్టీషన్ కూడా తీసుకున్నారు వీళ్ళు. ఎస్ఎస్లో వచ్చింది చూడండి అక్కడ. సో ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక ఆర్చ్ అయితే వచ్చింది. జస్ట్ నార్మల్గా చిన్న ఆర్చ్ టైప్ కాకుండా ఒక వాల్, ఒక గోడ ఉంటుంది చూసారా, ఆ టైప్లో అయితే చేయించారు చూడండి ఇక్కడ. సో ఇందులో కూడా మనకి బాక్సెస్ తీసుకున్నారు, అందులో అక్కడక్కడ ఐడల్స్ అయితే పెట్టేశారు. అండ్ ఇలా వచ్చాం కదా, పక్కనే టీవీ యూనిట్ అయితే ఉంటుంది. మొత్తం యాక్రిలిక్ ఫ్రెండ్స్ ఇది. అండ్ లోవర్స్ కూడా వచ్చాయి ఇక్కడ, చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. సో స్టోన్ లుక్లో కనపడుతుంది మొత్తం లుక్ అంతా అని, యాక్రిలిక్ ఫినిషింగ్ అది. అండ్ కింద డ్రాస్ అయితే వచ్చేసాయి. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా యాక్రిలిక్ ఫినిషింగే. ఇదంతా కింద వుడ్ ఫినిష్ లుక్ కనపడుతుంది చూడండి, ఇదంతా యాక్రిలికే. అండ్ సాఫ్ట్ క్లోజింగ్ అయితే ఉంటాయి. అండ్ వీళ్ళు ప్లైవుడ్ కూడా యూజ్ చేసేది వచ్చేసరికి 710 గ్రేడ్ అయితే యూజ్ చేస్తారు. వానం ప్లైవుడ్ యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ క్రోమా, విర్గో ఇట్లాంటివి మంచి మంచి లామినేట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు కంపెనీవి. సో ఈ వర్క్ మొత్తం అంతా కూడా ఎస్ఐ ఇంటీరియర్స్ వాళ్ళు అయితే చేయించారు. ఎస్ఐ అంటే సాత్విక్ ఇంటీరియర్స్ వాళ్ళు అయితే చేయించారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాజెక్ట్ కూడా వైజాగ్ గాజువాకలు అయితే చేశారు ఈ డూప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ అనేది. సో ఇది మెయిన్ హైలైట్ ఫ్రెండ్స్. ఇది హాల్లో జస్ట్ అలా కూర్చుంటే కనుక వినాయక డిజైన్ అనేది చాలా మంచిగా అయితే కనబడుతుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది ఇది. అండ్ ఇదొక బెడ్రూమ్ వస్తుంది, ఇదొక బెడ్రూమ్ అయితే వస్తుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లోని. సెంటర్లో ఈ డిజైన్ అయితే తీసుకున్నారు. సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టెక్స్చర్ డిజైన్ అయితే వచ్చేసింది. పదండి ఒకసారి మనం ఈ బెడ్రూమ్ చూద్దాము. ఇదంతా కూడా హాల్ ఇది మొత్తం అంతాని. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇక్కడ మనం చూస్తుంది. సౌత్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి సౌత్ వెస్ట్ కార్నర్లో మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడే వస్తుంది. సో బెడ్రూమ్ డిజైన్ చూడండి ఇది ఎంత బాగుందో. సో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక వాల్పేపర్ తీసుకున్నారు అండ్ అంతా కంప్లీట్ వుడ్ వర్క్ చేంజ్ చేశారు చూడండి విత్ ఫ్లవర్స్ తోటి. ఇదంతా కంప్లీట్ యాక్రిలిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ వార్డ్రోబ్లో మనం చూస్తుంది. అండ్ ఈ బెడ్స్ కూడా వీళ్ళే చేయించారు. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసింది, అది బాత్రూమ్ ఉంటుంది. ఇదంతా యాక్రిలిక్ ఫినిషింగే. ఒకసారి డోర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి. అండ్ లోపల ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు చూడండి, సెన్సార్ ప్రొఫైల్ లైటింగ్ ఇది. జస్ట్ ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ చేస్తే ఆన్ అవుతూ ఉంటాయి, క్లోజ్ చేసేస్తే ఆఫ్ అయిపోతూ ఉంటాయి లైట్స్ అనేవి కూడా. అండ్ ఫ్లూటెడ్ వచ్చింది.
ఇదంతా కంప్లీట్ ఫ్లూటెడ్ వచ్చేసింది. సో సాత్విక్ ఇంటీరియర్స్ వాళ్ళు ఏంటంటే కేవలం ఓన్లీ వైజాగ్ ఒకటే కాదు, ఏపీ తెలంగాణలో ఎక్కడైనా కూడా వీళ్ళు వర్క్ అయితే చేయడం జరుగుతుంది. చాలా నీట్గా అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ వర్క్ వచ్చేసరికి వీళ్ళు. సో బెడ్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది బెడ్ కూడా వీల్ చేసిందే, స్టోరేజ్ బెడ్ ఇది. ఇక్కడ మీకు చూపిస్తున్నారు చూడండి, ఓపెన్ చేసి కూడా చూపిస్తారు. సో బెడ్ కిందంతా కూడా స్టోరేజ్, ఏదైనా డాక్యుమెంట్స్ పెట్టుకోవడం కోసం, మన బట్టలు పెట్టుకోవడం కోసం, ఇలా మొత్తం స్టోరేజ్ పర్పస్కి స్టోరేజ్ బెడ్ అయితే చేస్తారు వీళ్ళు. ఇక్కడ క్లోజ్ చేసేద్దాము. అండ్ ఇంకా చాలా బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి, కిచెన్ కానీ ఇలా చాలా వర్క్ అయితే చేశారు వీళ్ళు. చూపిస్తాను అండ్ ప్రతి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చూస్తున్న టైంలో ఎక్కడైనా మీకు కొంచెం నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియో లైక్ చేయండి. అండ్ ఇంటీరియర్ బడ్జెట్లో చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇది చాలా మంచి ప్రైస్కి అయితే చేస్తున్నారు వీళ్ళు. సో ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో చిల్డ్రన్స్ బెడ్రూము. సో డోర్ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ వార్డ్రోబ్ అయితే కనపడుతూ ఉంటుంది. సో అంతా కంప్లీట్ మ్యాట్ ఫినిష్ లుక్లో ఉంటుంది. బర్గండి, లైట్ బర్గండి కలర్లో తీసుకున్నారు. ఓపెనబుల్ డోర్స్ వచ్చేసాయి. హ్యాండిల్స్ కూడా చూసారా, బ్లాక్ హ్యాండిల్స్ తీసుకున్నారు. అండ్ లాంగ్ లెంత్లో ఉండడం వల్ల మంచి లుక్ అయితే వచ్చింది అక్కడ. సో ఇది వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్. ఇది బ్యాక్ సైడ్ అంతా కూడా స్టోరేజే, మిర్రర్ బ్యాక్ సైడ్ అంతా కూడా స్టోరేజ్ తీసుకున్నారు. సో ఇందులో కూడా బెడ్స్ చేంజ్ చేశారు చూడండి వీళ్ళు ఇక్కడ. సో ఇది మాత్రం మనకి చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దాదాపు ఇది 400 గజాలు అంటే 8.2 సెంట్స్ వరకు వస్తుంది. అంకణాల పరంగా చూసుకున్నా కూడా ఒక 50 అంకణాల వరకు ఉంటుంది టోటల్ ఇదంతా కూడా. సో ఇదిగోండి, ఇక్కడ మనకి టాప్లో ఒక చిన్న షాండ్లర్ ఇచ్చారు, చాలా బాగుంది అది మెట్లెక్కి స్టార్టింగ్లోనే. సో ఈ ఫ్రంట్ ప్లేస్ కనబడుతుంది చూస్తున్నారు, ఇదంతా డైనింగ్ ఏరియా. అక్కడ కొంచెం చిన్నది స్టోరేజ్ తీసుకున్నారు, ప్లేస్ వేస్ట్ చేయకుండా స్టోరేజ్ యూనిట్ తీసుకున్నారు. అండ్ విండో కూడా బాగా కవర్ చేశారు అక్కడ వీళ్ళు. అండ్ కిచెన్ ఎంట్రన్స్లో టాప్లో అంతా స్టోరేజే, కంప్లీట్ మనకి గ్రే కలర్లో తీసుకున్నారు చూడండి, యాక్రిలిక్ ఫినిషింగ్ అది మొత్తం అంతాని. అండ్ ఈ పక్కన కూడా చూడండి, లెఫ్ట్ సైడ్ కూడా స్టోరేజ్ వచ్చేసింది, కంప్లీట్ క్రాకరీ యూనిట్. ఇలా వస్తాం మనం, ఇక్కడ క్రాకరీ యూనిట్ ఉంటుంది. అదంతా కూడా వుడ్ వర్క్లోనే చేయించారు. సిమెంట్ గోడ ఎంత లావుగుంటుంది అంత అట్లా తీసుకున్నారు. ఇది కంప్లీట్ మొత్తం ప్రొఫైల్ డోర్స్ తీసుకున్నారు. ఇక్కడ కింద మనకి నార్మల్ వుడ్ ఫినిష్ లుక్లో ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. రోజ్ గోల్డ్ ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి. హింజెస్ కూడా హెటిచ్, సిక్కు, ఆలివ్ ఇట్లాంటి మంచి బ్రాండెడ్ కంపెనీ అయితే యూజ్ చేస్తారు వీళ్ళు. అండ్ కింద యూజ్ చేసిన హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి, సింపుల్గా చిన్న చిన్న నాబ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ కంప్లీట్ సాఫ్ట్ క్లోజింగ్ ఉంటాయి, ఆటోమేటిక్గా స్లో క్లోజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇది పూజా రూమ్. ఇది గ్లాస్ డోర్స్ అయితే యూజ్ చేశారు, నార్మల్ టైప్ సిఎన్సీ కట్ అట్లా కాకుండా గ్లాస్ డోర్స్ అయితే తీసుకున్నారు. లుక్ అనేది బాగుంది, మంచి స్పేషియస్గా వచ్చింది చూడండి పూజా రూము. కంప్లీట్ మొత్తం ఇదంతా కూడా యాక్రిలిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్, ఇక్కడ యూజ్ చేసింది మొత్తం అంతా కూడా. చాలా బాగుంది డిజైన్ అనేది. అండ్ టాప్లో సిఎన్సీ కట్ డిజైన్ కూడా మంచి లుక్గా కనపడుతుంది ఇక్కడ. ప్లాట్ఫామ్స్ ఎక్కువగా ఇచ్చారు చూడండి, ఫోటోలకి ఇవన్నీ పెట్టుకోవడం కోసం. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడం కోసం స్టోరేజ్ యూనిట్ చేంజ్ చేశారు. మొత్తం అంతా కూడా ఎస్ఐ ఇంటీరియర్స్ వల్ల చేయించారు ఫ్రెండ్స్ ఇక్కడ వర్క్ మొత్తం అంతా కూడా. వీళ్ళు ఏంటంటే ఇంటీరియర్ ఫీల్డ్లో దాదాపు ఒక 16 ఇయర్స్ నుంచి అయితే ఉన్నారు, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది వీళ్ళకి ఇదే ఫీల్డ్లోని. వర్క్ కూడా చాలా బాగుంది. వీళ్ళు పర్టికులర్గా వైజాగ్ ఒక్కటే కాదు, మనకి ఏపీ తెలంగాణలో ఎక్కడైనా కూడా చేస్తారు వర్క్ అనేది. ఈ పక్కన వాష్ ఏరియా అయితే వస్తుంది, పెద్దగా ఇక్కడ వర్క్ ఏం చేయలేదు, అందుకే పెద్దగా చూపించట్లేదు. జస్ట్ నార్మల్గా చూసుకోండి, ఇదంతా ఓపెన్ ప్లేసే. ఇది ఈస్ట్ సైడ్. ఇది స్టార్టింగ్ మనం చూసాం కదా, ఒక గేట్ కనబడుతుంది, అది ఇక్కడే. ఇది ఈస్ట్ సైడ్. ఇది మీకు వెళ్ళా చూసినట్లుగా కూడా ఉంటుంది కాబట్టి జస్ట్ చూపిస్తున్నాను అది. పదండి కిచెన్లోకి అయితే వెళ్దాం మనం. సో కిచెన్ చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇది మంచి స్పేషియస్గా వచ్చింది చూడండి. అండ్ ఇక్కడ స్టోరేజ్ కూడా చాలా ఎక్కువగా అయితే వచ్చింది చూడండి. యూ షేప్ తీసుకున్నారు కదా, ఇలా యూ షేప్ తీసుకోవడం వల్ల స్టోరేజ్ చాలా వచ్చింది. అండ్ ఓవెన్ పెట్టుకోవడానికి, అండ్ చిన్నది రైస్ బాక్స్ ఇట్లాంటివి పెట్టుకోవడానికి స్టోరేజ్ అయితే చాలా బాగుంది. వాల్ యూనిట్ మొత్తం అంతా కూడా బ్లాక్ ప్రొఫైల్ హ్యాండిల్స్ తీసుకున్నారు మొత్తం వాల్ యూనిట్లోని. సో కింద లోవర్ యూనిట్ అంతా కూడా ఇక్కడ చూడండి టాండమ్ తీసుకున్నారు, కట్లర్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం, అండ్ ప్లేట్స్ పెట్టుకోవడం కోసం, కప్స్ పెట్టుకోవడం కోసం, ఇలా ఇవన్నీ కూడా.
కిచెన్ స్టోరేజ్ యూనిట్ మొత్తం చాలా బాగుంది, చాలా ఎక్కువగా కూడా వచ్చింది ఇక్కడ. ఇది బాటిల్ పుల్ అవుట్, ఇది లిక్విడ్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం. సో ఇక్కడ మనకి వికర్ బాస్కెట్స్ అయితే తీసుకున్నారు, మనకి వెజిటేబుల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం. అండ్ ఇదంతా కూడా స్టోరేజ్ మాత్రం చాలా ఎక్కువగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది అంటే మన కిచెన్ చాలా పెద్దగా వచ్చింది, స్టోరేజ్ కూడా చాలా ఎక్కువగా అయితే ఇచ్చారు ఇందులో వీళ్ళు. అండ్ మనం రైస్ స్టోర్ చేసుకోవడం కోసం చిన్నది వీళ్ళు ప్రత్యేకంగా రైస్ ఏదైనా మనకి పెట్టుకోవడం కోసం అన్నట్లుగా చిన్నది స్టోరేజ్ బాక్స్ అయితే చేంజ్ చేశారు, రైస్ బాక్స్ ఇది పెట్టుకోవడం కోసం. అండ్ ఇక్కడ ఓవెన్ వచ్చేసింది. అండ్ ఇదంతా కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి ప్రొఫైల్ డోర్స్తో తీసుకున్నారు. హింజెస్ కూడా మంచి ప్రీమియం కంపెనీ యూజ్ చేస్తున్నారు, ప్లైవుడ్ కానీ లామినేట్స్ కానీ అన్నీ కూడా మంచి బ్రాండెడ్ యూజ్ చేస్తారు. కస్టమర్కి ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ అన్నట్లుగా చేస్తున్నారు వీళ్ళు. సో ఇందులో కూడా వీళ్ళు చూడండి ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వడం వల్ల మంచి లుక్ అయితే వచ్చింది. కంప్లీట్ అక్రిలిక్ ఫినిషింగ్ మొత్తం, ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా అక్రిలిక్ ఫినిషింగే. కిచెన్ ఎంట్రన్స్లో మీకు ఇందాక చూపించలేదు, ఇక్కడ వ్యానిటీ తీసుకున్నారు ఇక్కడ. సో వాష్ బేసిన్ వచ్చేసింది. అండ్ ఈ సైడ్స్ ప్లాట్ఫామ్స్ తీసుకున్నారు ఐటమ్స్ పెట్టుకోవడం కోసం. అది కాకుండా మనకి మిర్రర్ ఉంది చూసారు కదా, ఈ మిర్రర్ బ్యాక్ సైడ్ కూడా సైడ్ ఇలా మనం జస్ట్ ఇలా లాగితే ఇక్కడ కూడా ఏదైనా లిక్విడ్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం, ఫేస్ వాష్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం ఏంటంటే చిన్నది స్టోరేజ్ యూనిట్ అయితే చేయించారు. సో క్లోజ్ చేసేద్దాము. సో వినాయక డిజైన్ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది హాల్లో అలా కూర్చున్నప్పుడు మంచి లుక్గా కనపడుతుంది, అది బాగా చేయించారు వీళ్ళు. అండ్ ఇక్కడ స్టెప్స్ ఎక్కుతుంటే ఇక్కడ ఎస్ఎస్లో వచ్చేసింది చూడండి పార్టీషన్ అనేది. ఇటువైపు ప్రింటెడ్ మోడల్ కూడా తీసుకున్నారు, గ్లాసు అండ్ మిడిల్లో ప్రింటెడ్ మోడల్ వచ్చేసింది. ఇది స్టెయిన్లెస్ స్టీల్, ఇది తుప్పు పట్టడం అట్లాంటిది అయితే ఉండదు, ఎస్ఎస్లో తీసుకున్నారు. అండ్ ఇది కూడా మనకి ఇంపోర్టెడ్ ఇది. సో స్టెప్స్ ఇక్కడ తీసుకున్నారు, పైన చూపిస్తాను. అంతకన్నా ముందు ఒకసారి నేను ఈ పక్కన కూడా చూపిస్తాను, ఉత్తరం పక్కన మీకు. ఇది నార్త్ సైడ్, సౌత్ ఫేసింగ్ ఇల్లు కదా, ఇది నార్త్ సైడ్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా మనకి మెయిన్ డోర్ చూసారా కంప్లీట్ టేక్ తీసుకున్నారు. అండ్ సేఫ్టీకి బయట అసెస్ కూడా ఇచ్చేసారు. ఇదంతా ఓపెన్ ప్లేసే. అండ్ మనకి దక్షిణం కన్నా ఉత్తరం ప్లేస్ ఎక్కువగా అయితే వదిలేరు వీళ్ళు, వాస్తు ప్రకారం కూడా పర్ఫెక్ట్గా సరిపోవాలని చెప్పేసి. సో చాలా బాగుంది ఇది, ఆ తులసి కోట కానీ ఆ చెట్టు కానీ అండ్ కాంపౌండ్ వాల్లో యూజ్ చేస్తున్న టైల్స్ లైటింగ్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇది మెయిన్ అట్రాక్షన్ ఫ్రెండ్స్ ఇందులో వీళ్ళు చేసింది. ఈవినింగ్ అలా కూర్చోడానికి సిట్అవుట్ ఏరియా అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. అండ్ రాధాకృష్ణ డిజైన్ అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, దగ్గరకు వెళ్ళి చూపిస్తాను మీకు, అది కూడా చాలా బాగుంది. ఇదంతా సిట్అవుట్ ఫ్రెండ్స్, ఇది టాప్లో గ్లాస్ వచ్చేసింది ఇక్కడ. అండ్ రాధాకృష్ణ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది ఆ బ్యాక్గ్రౌండ్లోని. సో అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ కూడా ఇచ్చేసారు వీళ్ళు, అది కూడా బాగా కవర్ చేశారు. మొత్తం వాల్ అంతా కూడా ఒక ఆర్ట్ వచ్చేసి స్టోన్స్తో చాలా బాగా తీసుకున్నారు వీళ్ళు. ఇదంతా కూడా సిట్అవుటే. సో చిన్నపిల్లలకు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఈ పక్కన ఓపెన్ ప్లేస్ ఇదంతాని. సో వీలైనంత వరకు ఫాస్ట్గానే చూపిస్తాను వీడియో అనేది, ఎందుకంటే టైం అనేది వేస్ట్ చేయను మీది కూడా అని. ఒకసారి నేను మీకు ప్రైజెస్ అయితే చెప్తాను, వీళ్ళు ఎలా ఛార్జ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి వుడ్ వర్క్కి. సో ఇది కొంచెం క్లియర్గా వినండి. వీళ్ళు బాక్స్ వర్క్ చేస్తారు, ఫ్రేమ్ వర్క్ చేస్తారు. మీరు అక్రిలిక్ వెళ్ళినట్లయితే కనుక ఫ్రేమ్ వర్క్కి 700 తీసుకుంటారు, బాక్స్ వర్క్కి 1300 అయితే తీసుకుంటారు. ఇవి ఫిక్స్డ్ కూడా ఏం కాదు, కొంచెం నెగోషియబుల్ అయితే ఉంటుంది, తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. అది గ్లాసీకి వెళ్తున్నట్లయితే కనుక 550 రూపీస్ అనేది ఫ్రేమ్ వర్క్ తీసుకుంటారు, ఒక 1000 రూపీస్ అనేది బాక్స్కి అయితే తీసుకుంటారు, ఇది కూడా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. సో ఎవరైనా ఇంటీరియర్ చేయించుకోవాలి వీళ్ళతో అనుకున్నట్లయితే స్క్రీన్ మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాను, ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సో స్లోగా మనం మెట్లెక్కి పైకి అయితే వచ్చేసాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వచ్చేసాం, ఫస్ట్ ఫ్లోర్ ఇది. ఇలా మెట్లెక్కగానే బుద్ధ డిజైన్ అయితే ఒకటి కనపడుతూ ఉంటుంది. అండ్ టాప్లో షాండ్లర్ కూడా ఇచ్చారు, ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక పార్టీషన్ చేయించారు వీళ్ళు, ఈ పార్టీషన్ కూడా మ్యాట్ ఫినిష్ లుక్లో ఉంటుంది, చూడడానికి మొత్తం ఇదంతా కూడా వుడెన్ కలర్లోనే ఉంటుంది మొత్తం అంతా. మిడిల్లో గ్లాస్ వచ్చింది, అదంతా కిచెన్ కాదు హాల్, అది మొత్తం అంతా కూడా హాల్ ఇది. సో ఇక్కడ టీవీ యూనిట్ చేంజ్ చేశారు. అండ్ టాప్లో అంతా కూడా ఫాల్ సీలింగ్, ఇది ప్రొఫైల్ లైటింగ్తో తీసుకున్నారు. అండ్ ఆ పక్కన బాల్కనీ అయితే వస్తుంది, అది కూడా చూపిస్తాను నేను మీకు. ఒక ఆఫీస్ రూమ్ కూడా ఉంటుంది ఆ పక్కన, అది కూడా లాస్ట్లో చూపిస్తాను.
అండ్ టోటల్ ఎంత అయింది ఏంటి అని కూడా వీడియోలో చెప్తాను క్లియర్గాని. సో ఇది మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్లో తీసుకున్నారు. ఇదంతా కూడా వుడ్ వర్క్తో కవర్ చేశారు మొత్తం అంతాని. ఈ పైన కూడా మనకి ఒక 3 బెడ్రూమ్లు అయితే రావడం జరుగుతుంది. ఇదంతా కంప్లీట్ అక్రిలిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది. అండ్ సెంటర్లో గోల్డ్ టీ పట్టి కూడా యూజ్ చేశారు. అండ్ కింద కూడా చూసారా మొత్తం ప్రొఫైల్ లైటింగ్ వచ్చేసింది కింద. అండ్ ఇటువైపు ఒక లాంగర్ యూనిట్ తీసుకున్నారు, ప్రొఫైల్ డోర్స్తో వచ్చేసింది. మిడిల్లో ప్రొఫైల్ లైటింగ్ కూడా యూజ్ చేశారు, గ్లాస్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ. అంటే ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి చూసారు కదా, బొమ్మలు ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ హాల్లో ఒక కామన్ టాయిలెట్ తీసుకున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది, దీనికి ఆపోజిట్గా ఇంకొక బెడ్రూమ్ అయితే వస్తుంది. సో డోర్స్ కూడా టేక్ యూజ్ చేశారు ఇక్కడ. అండ్ టాప్లో మొత్తం ప్రొఫైల్ లైటింగ్ వచ్చేసింది చూడండి. సో సాత్విక్ ఇంటీరియర్స్ వల్ల ఏంటంటే జస్ట్ ఓన్లీ వుడ్ వర్క్ ఒకటే కాదు, మనకి డబ్ల్యూపీసీలో కావాలంటే డబ్ల్యూపీసీ, యూపీవీసీలో కావాలంటే యూపీవీసీలో కూడా చేస్తారు. ఇక్కడైతే కంప్లీట్ వుడ్తోనే చేయించారు మొత్తం అంతా కూడా. టోటల్గా 3 బెడ్రూమ్స్ వస్తున్నాయి, ఒక ఆఫీస్ రూమ్ అయితే ఉంటుంది పైన, చూపిస్తాను ఒకదాని తర్వాత ఒకటి నిదానంగాని. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇక్కడ మనం చూస్తుంది. సో డోర్ తీయగానే లెఫ్ట్ సైడ్ చూసారు, ఇదంతా వార్డ్రోబ్ తీసుకున్నారు. ఇది కంప్లీట్ అక్రిలిక్ ఫినిషింగ్. ఇక్కడ మనం చూస్తుంది మోస్ట్లీ అంతా కూడా అక్రిలిక్ ఫినిషింగ్కే వెళ్ళారు వీళ్ళు. అండ్ టాప్లో ప్రొఫైల్ లైటింగ్ వచ్చేసింది. అండ్ ఈ బెడ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి మొత్తం లావర్స్ వచ్చేసాయి విత్ ప్రొఫైల్ లైటింగ్ తోటి. బెడ్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగా చేశారు వీళ్ళు ఇక్కడ. అండ్ ఈ సైడ్ చిన్నది స్టోరేజ్ యూనిట్ చేంజ్ చేశారు, బుక్స్ పెట్టుకోవడం కోసం, మొబైల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం అన్నట్లుగానే. ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఇది అక్రిలిక్ ఫినిషింగ్ విత్ మనకి ఫ్లూటెడ్ టైప్ వచ్చింది మోడల్ అనేది. అండ్ డ్రాస్ దగ్గర కూడా వర్క్ అనేది చాలా నీట్గా చేయించారు వీళ్ళు, ఎక్కడ కూడా షార్ప్ ఎడ్జెస్ లేకుండా చాలా స్మూత్ ఫినిషింగ్ వచ్చింది. పదండి బయటికి వెళ్దాము. అండ్ ప్రైస్ అనేది ఎంత అయ్యింది ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి. దీనికి ఇలా టోటల్ మెటీరియల్స్తో వచ్చేసరికి 18 లక్షలు అయితే అయింది. ఈ ప్రాజెక్ట్కి అయితే 18 లక్షలు అయితే అయింది విత్ మెటీరియల్స్ తోటి. ఇంకా మనకి తక్కువలో కావాలన్నా కూడా చేస్తారు, 10 లక్షలు 5 లక్షలు ఇలా. మన బడ్జెట్ ఇది, మాకు ఈ టైప్ వర్క్లో కావాలి, ఈ టైప్ మోడల్లో కావాలి అని చెప్తే కనుక దానికి తగ్గట్లుగానే వీళ్ళు వర్క్ అనేది చేస్తారు వీళ్ళు. సో ఈ ప్రాజెక్ట్కి అయితే కనుక మొత్తం ఇలా వీళ్ళకి మెటీరియల్స్తో 18 lakhs అయితే అయ్యింది మొత్తం ఇలా ఇంటీరియర్కి. సో మీరు ఏదైనా కూడా మనం ఎట్లా వర్క్ చేయించుకుంటున్నాం ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక మీకు ఒక కొటేషన్ అయితే ఇస్తారు, దానికి తగ్గట్లుగానే వర్క్ చేస్తారు. ఏపీ తెలంగాణలో ఎక్కడైనా కూడా వర్క్ చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఇందులో కలర్ కాంబినేషన్ బాగుంది ఫ్రెండ్స్. సీలింగ్కి అండ్ ఇక్కడ యూజ్ చేసిన వార్డ్రోబ్కి 2 మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నారు వీళ్ళు, బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో. ఇది ఎగ్ వైట్ కలర్ ఇది. అండ్ మిడిల్లో కూడా అక్కడ మీరు చూడండి అదంతా కూడా స్టోరేజ్ వచ్చేసింది, స్టోరేజ్ కాదు సారీ, మొత్తం అంతా కూడా కవర్ చేశారు. అక్కడ ఇంకొకటి చూపిస్తాను చూడండి, విండో వస్తుంది అక్కడ, అది కనపడకుండా ఏదో వార్డ్రోబ్ ఉన్న మాదిరిగా చేశారు వీళ్ళు. కంప్లీట్ అక్రిలిక్ ఇది, ఫ్లూటెడ్ మోడల్ వచ్చింది. విండో చూడండి, బ్యాక్ సైడ్ విండో వచ్చింది, అది అలా కవర్ చేశారు కనపడకుండానే. అండ్ ఇది చిన్న స్టోరేజ్ యూనిట్, అదంతా వార్డ్రోబ్. అది ఫ్లూటెడ్ టైప్ తీసుకున్నారు, అక్రిలిక్లో ఫ్లూటెడ్ తీసుకున్నారు. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే కనుక టాప్ ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారు వీళ్ళు, ఇదిగోండి. అండ్ అలాగే ఇక్కడ చిన్నది డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేయించారు, ఇది కూడా బాగుంది వీళ్ళు చేయించింది. సో ఫ్రంట్ అంతా కూడా మనకి నార్మల్ యాక్సెసరీస్ పెట్టుకునే మాదిరిగానే కనబడుతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న లాక్ ఇచ్చారు కదా, అది ఓపెన్ చేయగానే బ్యాక్ సైడ్ ఏదైనా సెక్యూరిటీకి కానీ ఏదైనా ఏ ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు. జస్ట్ వీళ్ళు ఇవి పెట్టుకున్నారు కానీ మనకి ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ పెట్టుకోవచ్చు, లైక్ సీక్రెట్ లాకర్ టైప్లోని. సో చూసుకున్నారు కదా, జస్ట్ ఈ లాక్ ఉంటుంది, అది అలా క్లోజ్ చేసుకోవచ్చు. అక్కడ బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఉన్నట్లు కూడా కనపడదు మీకు డ్రెస్సింగ్ టేబుల్లోని. సో 2 బెడ్రూమ్స్ చూసాం కదా, ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది అండ్ ఆఫీస్ రూమ్ కూడా ఉంటుంది. బయట పెద్దగా బాల్కనీ కూడా ఇచ్చారు, అది కూడా చూపిస్తాను. సో వీడియో మీరు ఇప్పటివరకు చూస్తున్నారంటే తప్పకుండా మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా ఇంటీరియర్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి. ఇది బాల్కనీ, ఒక ఆఫీస్ రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ, చూపిస్తాను మీకు. అటు నుంచి వచ్చి మనం ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేస్తాం కదా, స్టెప్స్ ఎక్కి ఇలా పైకి రాగానే లెఫ్ట్ సైడ్ ఒక డోర్ అయితే ఉంటుంది ఇలా నార్త్ సైడ్.
సో ఇందాక మనం కింద చూసాం కదా రాధాకృష్ణ అంతా కూడా ఈ పక్కనే. సో ఇదిగోండి కింద ఇదంతా కూడా నార్త్ సైడ్ ప్లేస్ అంతాని. పదండి ఒకసారి ఇటువైపు కూడా చూపిస్తాను. ఈస్ట్ ఫేసింగ్ సైడ్ బాల్కనీ ఇచ్చారు ఇక్కడ. ఇది పైన బాల్కనీ ఇది. సో మార్నింగ్ అట్లా కూర్చుంటే కనుక ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా సిట్ అవుటే, గ్లాస్ రైలింగ్ కూడా చేంజ్ చేశారు చూడండి. సో ఈ రైలింగ్స్ ఇవన్నీ కూడా సపరేట్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే వుడ్ వర్క్ మాత్రమే చేయించారు ఇందులో వీళ్ళు. సో ఇక్కడ ఆఫీస్ అయితే వస్తుంది. అండ్ టాప్లో గ్లాస్ తీసుకున్నారు వీళ్ళు ఎంట్రన్స్లోని. ఇక్కడ చిన్నగా ఒక చిన్నది ప్లాంటేషన్ టైప్లో కూడా వచ్చేసింది. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ క్యాబినెట్ మొత్తం ఈ వర్క్ అంతా కూడా వీల్ చేసింది ఇక్కడ. సో ఇక్కడ చిన్న బెంచ్ వచ్చేసింది. అండ్ ఈ పక్కన అంతా కూడా స్టోరేజ్ వచ్చేసింది చూడండి బ్యాక్ సైడ్ అంతాని. ఇది గ్రీన్ కలర్ ఇక్కడ యూజ్ చేసింది మొత్తం అంతాని. మ్యాట్ ఫినిష్ లామినేటే. సో కొన్ని చోట్ల మ్యాట్, కొన్ని చోట్ల అక్రిలిక్ వెళ్తున్నారు, కొన్ని చోట్ల టెక్స్చర్ టైప్లో కూడా వెళ్ళారు. సో ఏదైనా కూడా మంచి ప్రీమియంగా అన్నీ కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్ యూజ్ చేస్తే మొత్తం అంతా కూడా చేయడం జరిగింది వీళ్ళు. అండ్ ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక ఇది సౌత్ సైడ్. ఇది మెట్లు కంటిన్యూ అయిపోతాయి అన్నాను కదా, స్టార్టింగ్ చెప్పాను కదా మీకు, అది ఇక్కడే వస్తున్నాయి ఇక్కడ మెట్లు అనేవి. ఇదంతా సౌత్ సైడ్ ఇది. అండ్ బెడ్రూమ్ ఇంకొకటి ఉంది, అది కవర్ చేయలేదు, అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ. ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ చేంజ్ చేసుకున్నారు. సో ఇది ఫైనల్గా లాస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ కూడా మనం చూడండి డిజైన్ అనేది ఎంత బాగుందో. లెఫ్ట్ సైడ్ కూడా మనకి యూజ్ చేసిందంతా కూడా మ్యాట్ ఫినిష్ లుక్లో వచ్చేసింది. అండ్ చూడడానికి లుక్ అనేది స్టోన్ లుక్లో ఉంది. కింద స్లైడింగ్, టాప్లో ఓపెనబుల్ డోర్స్ యూజ్ చేశారు. అండ్ ఈ డోర్ బ్యాక్ సైడే టీవీ యూనిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందాక మనం హాల్లో చూసాం కదా, అదే ఇది. సో కవర్ చేశారు టీవీ యూనిట్లో, ఆ డోర్ మొత్తం అంతా కూడా కవర్ చేశారు. ఇలా వార్డ్రోబ్ వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా ఇక్కడ. సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మొత్తం అంతా కూడా. మీకు నచ్చిందా లేదనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇంటీరియర్ చేయించుకోవాలి అని చెప్పి చూస్తుంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. బడ్జెట్లో చేస్తారు. సో సాత్విక్ ఇంటీరియర్స్ వాళ్ళు కూడా మాట్లాడతామని చెప్పారు. ఒకసారి వాళ్ళ మాటలు కూడా ఒకసారి వినండి. నమస్తే అండి, మాది ఎస్ఐ ఇంటీరియర్స్. నా పేరు నారాయణరావు. మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ గాజువాక్ అండి. మేము గాజువాక, అనకాపల్లి, వైజాగ్ ఎక్కడైనా చేస్తాం సార్ వర్క్. మా దగ్గర లామినేట్, అక్రాలిక్ అండ్ డబ్ల్యూపీస్ వర్క్ ఏదైనా చేస్తాం సార్ మేము. మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎస్ఎఫ్టీకి 500 తీసుకుంటామండి. హైయెస్ట్ ప్రైస్ ఎస్ఎఫ్టీ 700. అక్రాలిక్ అండ్ లామినేట్ మీకు ఏదైనా చేస్తాం మేము. మీకు వర్క్ కూడా మీరు చూసుకోవచ్చు సార్, ఫినిషింగ్ అది ఎలా ఉంటుందో. మీకు 2 years మెయింటెనెన్స్ కూడా ఫ్రీగా చేస్తామండి మేము. మీ బడ్జెట్లో వర్క్ చాలా క్వాలిటీగా చేసి పెడతామండి. వైజాగ్, అనకాపల్లి, గాజువాక ఈ సర్కిల్లో ఎవరు ఉన్న వాళ్ళైనా ఈ స్క్రీన్ మీద వచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సార్, తప్పకుండా చేసి పెడదాం. మీరు మంచి రీజనబుల్ రేట్లోనే చేద్దాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.